సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు చేసిన మోసంపై ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసాలతో అక్కచెల్లెమ్మలకు బాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి సరిగ్గా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు సూపర్ 6, 7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియల్స్ ను మించి వీడియో ప్రకటనలతో మహిళలు అందరినీ చంద్రబాబు నమ్మించి మోసం చేశారని ఎక్స్ ద్వారా ఎండగట్టారు వైఎస్ జగన్. అధికారంలోకి వస్తే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి 14 నెలల పాటు ఆ ఊసై ఎత్తలేదని మండిపడ్డారు. తీరా ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పేరిట అక్క చెల్లెమ్మలను మోసం చేశారని నిలదీశారు. 2014-19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయ చేసి చివరికి వడ్డీ సైతం ఎగరగొట్టి తరువాత వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలు మరోసారి చర్చించుకుంటున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో చేసిన మంచిని కూడా గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తొలి ఏడాది చంద్రబాబు ఎగ్గొట్టారని, ఒక్కో పిల్లాడికి 2 ఏళ్లకు 30,000 ఇవ్వాల్సి ఉండగా 13,000 ఇచ్చారని అన్నారు. మహిళల స్వయం సాధికారత కోసం వారి కాళ్ల మీద వారు నిలబడేలా ఆసరా కింద 25,571 కోట్లు అందించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. సున్నా వడ్డీ కింద మరో 5,000 కోట్లు అదనంగా ఇచ్చామన్నారు. చరిత్రలో నిలిచేలా సంక్షేమాన్ని అమలు చేసినట్టు చెప్పారు. మహిళల స్వయం ఉపాధి కోసం చేయూత కింద ప్రతి ఏటా అక్క చెల్లెమ్మలకు 18,750 చొప్పున 33,14,901 మందికి 19,189 కోట్లు నేరుగా వారి చేతికి ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా కాపు నేస్తం కింద 4,62,878 మంది కాపు అక్కా చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున 2,029 కోట్లు మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఇచ్చామన్నారు వైఎస్ జగన్. అలాగే ఈబీసీ నేస్తం కింద మరో 4,95,269 మందికి 1,876 కోట్లు ఇచ్చినట్టు వెల్లడించారు. అలాగే మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి డ్వాక్రా రుణాలపై వారు కట్టాల్సిన వడ్డీని తమ ప్రభుత్వమే భరిస్తూ 4,969 కోట్లు చెల్లించామంటూ ఎక్స్లో పోస్ట్ చేసి 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మలకే ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశామన్నారు వైఎస్ జగన్. ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. మహిళా సాధికారతలో వైఎస్ఆర్సీపీ పరిపాలనా కాలం ఒక స్వర్ణ యుగమని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయమన్నారు. ఈ పథకాలన్నింటినీ చంద్రబాబు నిర్దాక్షిణంగా రద్దు చేసి మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి లక్షలాది కుటుంబాలను చంద్రబాబు దెబ్బతీశారని మండిపడ్డారు. ఇక ఏడాదికి ఇస్తామన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించిందని ఎద్దేవా చేశారు వైఎస్ జగన్. గతేడాది 3 సిలిండర్లకు గాను చంద్రబాబు ఇచ్చింది ఒక్కటే అన్నారు. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే ఏడాదికి 4,100 కోట్లు అవసరమన్నారు. మొదటి ఏడాది ఇచ్చింది 1 సిలిండర్ మాత్రమేనని, అది కూడా అందరికీ ఇవ్వలేదన్నారు వైఎస్ జగన్. ఖర్చు చేసింది కూడా కేవలం 764 కోట్లేనని ఫైర్ అయ్యారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతేనని, ఇది మోసం కాదా, దగా కాదా అంటూ నేరుగా చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు వైఎస్ జగన్. అందుకే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్.